నిజంగా కొన్ని కొన్ని ఘటనలు జరిగినప్పుడు చెప్పాలంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే భర్తను చంపిన భార్య, చాలా వార్త చూసాం. కన్న పిల్లల్ని చంపిన తల్లి, ఆస్తి కోసం అన్నం చంపిన తమ్ముడు, మనీ కోసం ఫ్రెండ్స్ని చంపిన ఫ్రెండ్స్, ఇలాంటివి చాలా చూసాం. కానీ ఈ ఘటన మాత్రం అతి కిరాతకమైన ఘటన. కన్న తల్లిని కన్న కూతురు చంపింది. ఎంత దారుణం అంటే, అమ్మా ఇది ప్రేమ, నువ్వు 10వ తరగతి చదువుతున్నావు అమ్మా, ఇది ప్రేమ కాదు తల్లి, ఆకర్షణ, నువ్వు అలా తిరగవద్దు తల్లి అని ఒక అబ్బాయితో తిరుగుతున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒక తల్లి మందలించడంతో పగ పెంచుకొని ఆ తల్లిని అతి కిరాతంగా చంపింది. ఎవడైతే ఆ అమ్మాయితో ఉన్నాడో ప్రియుడు, ఆ శివ అనే వ్యక్తి, వాళ్ళ తమ్ముడు, ఈ అమ్మాయి, ముగ్గురు కలిపి గొంతు పిసికి చుత్తితో తలకాయ మీద కొట్టి చంపేశారు. ఈ ఘటన ఎక్కడ? మేడ్చల్, జీడిమెట్ల ఆ పరిధిలో జరిగింది. నిజంగా రాను రాను మనుషుల మధ్యలో మానవత్వం అనేది కరువు అయిపోయింది, దారుణం అయిపోతుంది పరిస్థితి. ఇప్పుడు చూడు, ఎవరైనా మన తల్లిదండ్రులను కొడితే పిల్లలు మా ఫాదర్ని మమ్మీని ఎందుకు కొట్టారని చెప్పి అడిగే రోజుల నుంచి కన్న పిల్లలే కన్న తల్లిదండ్రులను చంపే సిచ్యువేషన్కి వచ్చింది. అంటే సొసైటీ ఏమైపోతుంది, మానవత్వం ఏమైపోతుంది? ఎవరైతే ఇప్పుడు చనిపోయిన ఆ తల్లి ఉందో, సాకలైలమ్మ, ఒక పోరాట యోధురాలు, తెలంగాణ, ఆమె ముని మనవరాలంట అంజలి. నిజంగా ఎంత దారుణం అంటే, ఇప్పుడు అది ప్రేమ? 10th క్లాస్ 10వ తరగతిలో 16 సంవత్సరాల నీకు ప్రేమ? అది ఆకర్షణ. నిజంగా చెప్పాలంటే నేను అందరిని అన్నట్లే తల్లి, ఇలాంటి పిల్లలు, ఇలాంటి ఇప్పుడు ఎవరైతే హత్య చేసిందో అమ్మాయి, అలాంటి అమ్మాయిని చూసినప్పుడు ఇది ప్రేమ కాదో ఆకర్షణ, కామం అంటారు. కామంతో కొట్టుమిట్లాడుతురు. ఏం తెలుసు తల్లి, అలా తిరగకూడదమ్మా, నువ్వు చదువుకో తల్లి అని చెప్పి మంచి చెప్తే తల్లిని చంపేస్తావా? చంపేటప్పుడు ఎక్కడ అనిపించలేదు? 9 నెలలు నిన్ను 9 మాసాలు కడుపులో మోసి పెంచి నిన్ను ఇంత పెద్ద చేస్తే తల్లిని నువ్వు అతి కిరాతంగా చంపి పైకి పంపిస్తావా కనరాని లోకాలకి? మనిషివేనా అసలు నువ్వు? రేపు నేను ఇప్పుడు నువ్వు ఆంతో వెళ్ళిపోతా, నేను బతకనేస్తాడా? ఇప్పుడు నువ్వే తల్లిని చంపించినావు, రేపు ఇంకో అమ్మాయి కోసం నిన్ను కూడా చంపేస్తాడు. అయినా నీలాంటి వాళ్ళు బతుకుతే ఎంత, సస్తే ఎంత? ఈ ఘటన ఎక్కడ? ఎన్ఎల్బి నగర్, ఏదైతే ఎన్ఎల్బి నగర్లో నివాసం ఉండే తల్లి అంజలి, 39 సంవత్సరాలు. ఎవరైతే కూతురుందో తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి తలపై రాళ్లతో కొట్టి హత్య చేసిన కూతురు, 16 సంవత్సరాలు, 10th క్లాస్ చదివే అమ్మాయి. దీనికి అసలు చంపడానికి కారణం ఏంటి? ప్రేమ వ్యవహారం. కూతుర్ని మందలించిన తల్లి, కోపంతో తన ప్రియుడు పగిల శివ 19 సంవత్సరాలు, అతని తమ్ముడు పగిల యశ్వంత్ 18 సంవత్సరాలు, ఇద్దరితో కలిసి కన్న కూతురు హత్యకు ప్లాన్ వేసి తల్లిని హతం చేయడం జరిగింది. కేసు ఏదైతే వీళ్ళ మీద కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు. నిజంగా జీడిమెట్ల దగ్గరలో ఈ ఘటనలు చాలా నడుస్తున్నాయి. ఆ చనిపోయిన తల్లి అంజలి అనేటామె సాకలైలమ్మ మనవరాలు. జీడిమెట్ల మహిళా హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. 8 నెలల క్రితమే నల్లగొండకు చెందిన శివ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్, ఏదైతే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఉందో అందులో ఆ బాలికకు పరిచయం అయిన శివ అనే వ్యక్తి 10వ తరగతికి ప్రేమేంటని మందలించిన తల్లి అంజలి వారం క్రితమే శివంతో ఏదైతే ఈ అమ్మాయి ఉందో వారం రోజుల క్రితమే శివ అనే అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆ అబ్బాయితోనే వెళ్ళిపోయింది. ఆ తర్వాత 3 రోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చింది. పోలీస్ స్టేషన్లో పెట్టారు, మళ్ళీ తీసుకొచ్చారు, అంతా ఓకే అనుకున్నారు. కానీ తల్లిని ఎలాగైనా సరే నన్ను 10 సార్లు మందలిస్తుంది, నాకు అడ్డొస్తుందనే ఉద్దేశంతో తల్లిని ఎలాగైనా అడ్డం తొలగించుకోవాలనుకుని ప్రియుడితో కలిసి హత్యకు స్కెచ్ చేసింది. నిన్న సాయంత్రం నల్లగొండ నుంచి వచ్చిన ప్రియుడు శివ ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనక నుంచి వచ్చి దాడి చేసి బెడ్షీట్తో అంజలి ముఖాన్ని కప్పేసిన శివ, సుత్తితో తల్లిని తలపై కొట్టిన కూతురే కొట్టింది తలపై, కత్తితో పీక కోసిన శివ తమ్ముడు యశ్వంత్ అంట. అరే మీరు మనసులేనారా? మీకు మానవత్వం లేదురా అసలు? ఒక మనిషిని ఎలా కోయాలనిపిస్తుందిరా మీకు? ఎలా చంపాలనిపించిందిరా? ఒక వీడియో ఉంది, నేను చూపిస్తా. చాలా అసలు ఆ వీడియో చూస్తే మనిషిన వాడికి ప్రతి ఒక్కరికి ఏడుపు వస్తుంది. చాలా బాధాకరమైన సంఘటన అది. ఒకసారి చూడండి. ఎవరైతే ఇప్పుడు చనిపోయిన ఆ అంజలి వాళ్ళ అక్క, ఆ తల్లి ఆవేదన చూడండి, ఎంత రోధిస్తుంది.
సార్ నా చెల్లెకి ఏం తెలియదు. నా చెల్లె కళాశాలలో జాబ్ చేస్తుంది. ఇక్కడే షాపులు కళాశాలలో ఉన్నమాట 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు అందరితో మంచిగానే ఉంటది. దాని విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ లో శివానటువంటి పరిచయం ఏంటంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది. నా బిడ్డకి ఏమన్నా అయిందో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది. ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెట్టినామని సిఐ గారు అన్నారట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లీస్ట్ పెట్టిలో నాకు తెలియదు సార్. వాళ్ళ లోపలనే ఉండే. వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాడు. వెనకాలకెళ్ళి తన చిన్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసి సార్. చంపిన తర్వాత నా చెల్లె రావలేదంట. కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మన ఇద్దరు వెళ్ళిపోదు రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంటలు ముక్కులు కొట్టి ఇవన్నీ గిట్టిగా పిసికేసి ఇట్లా ముదేసి కడుపులంతా గుద్దేసి చంపేసా. నా చెల్లె ముక్కును చుక్కట్టు నోట్లు చుక్కట్టే ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడి నా చెల్లె బ్రతకడానికి. కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దాని వల్ల లవర్ చేసింది సార్ శివాలటోడు. అమ్మా నా చిన్న బిడ్డకు బయటికి పంపించిల్లు. నా చిన్న బిడ్డ ఉంటుంది అమ్మా బాబు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళని సార్ ఇప్పుడు తీసుకొచ్చింది సార్. ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిలిచిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసం. చూడండి ఎంత దారుణం అంటే. అయినా ఆడు ఎవడైతే శివ అనే వ్యక్తి ఉన్నాడో వాళ్ళని అరెస్ట్ చేసినాక మళ్ళీ ఎలా బయటకు వస్తారు? చట్టాలు అసలు ఏం చేస్తున్నాయి నిజంగా? ఒక మనిషి అరెస్ట్ అయినప్పుడు ఎమ్మటే ఎలా బయటకు వస్తాడు? ఆడు చంపేసి చనిపోయిందని చెప్పి వెళ్ళిపోయినాక ఇది నిజంగా ఏమని అనుకోండి లేడీసు, అసలు కూతురేనా ఈ అమ్మాయి? మా తల్లి చావు బతుకుల మధ్యలో కొసూపురితో ఉన్న తల్లిని మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి మా అమ్మ చనిపోలేదు రా వచ్చి చంపే అని చెప్పి ఫోన్ చేసిందంట. నిజంగా ఇలాంటి కూతుర్లు ఉంటే ఎంత సస్తే అంత దరిద్రపోలు. నేను అందరూ ఆడవాళ్ళని అనట్లేదమ్మా. ఇలాంటి కూతుర్లు ఉన్న వాళ్ళని కూతుర్లను చంపుతున్న తల్లులు ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. మళ్ళీ ఆడొచ్చి రాడ్డుతో కొట్టి ఎంత దారుణం చెప్పు. అసలు నువ్వు కూతురువేనా? 16 సంవత్సరాలు నేను పెంచి పెద్ద చేసి పోషిస్తే స్కూల్కి వెళ్ళి చదువుకోమ్మా మంచి ప్రయోజకురాలు అవ్వమ్మా అని చెప్తే నువ్వు చేసే ఘనకార్యం ఇదా? కామంతో కొట్టుకుంటున్నావా? మనిషివేనా అసలు? ఒక పోరాట యోధురాలు మనవరాలు చరిత్ర, అలాంటి చరిత్రని నువ్వు చెట్టబుట్టలో పడేశావు. కత్తితో పీక కోసిన శివ తమ్ముడు యశ్వంత్ అంట. మీరు మనుషులేనారా బాబు? అసలు గొర్రెల్ని మేకలు కోసినట్టు మనుషుల పీకలు కోయడం ఏంట్రా? మీకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీకు అమ్మ ఉంది కదా. రేపు నీ తల్లికి కూడా ఇలా ఓడొచ్చి కోస్తే ఏంట్రా నీ పరిస్థితి? అప్పుడు కూడా నువ్వు మానవత్వం లేదారా? అప్పుడు కూడా ఇలాగ ఉంటావా? ఏం మనుషులరా మీరు? ఇలాంటి ఎదవలకి ఇలాంటి అసలు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలకి మీరు ఇలా ఉంటే రేపు 30 సంవత్సరాలు వచ్చినాక ఏంట్రా? ఇప్పుడు నువ్వు ఈ తల్లిని గొంతు కోసినావు, రేపు నీ తల్లి గొంతు కూడా కోస్తావు నువ్వు. దుర్మార్గులారా, మనుషులేనారా మీరు? తినేది అన్నమేనారా? అన్నమా లేకపోతే ఇంకా తింటుర్రా బాత్రూమ్లది? దానికి బుద్ధి లేదు. కనీసం మీకన్నా బుద్ధి ఉండాలి కదా. అది అడ్డదారిలో పెరిగింది. తల్లిని చంపడానికి ప్లాన్ వేసిందంటే అది ఏం కూతుర్రా బాబు? బుద్ధి లేదు. ప్రేమ, ఆకర్షణ, కామంతో కొట్టుకొని తల్లిని మందలిస్తే తల్లిని చంపేస్తావా? సీరియస్గా పోలీసు వాళ్ళు మాత్రం సీరియస్గా ఈ ఘటన సీరియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ముగ్గురికి మాత్రం ఉరిశిక్ష పడాలి. ఈ పిల్ల 16 సంవత్సరాలకి ఇంత తెగించింది. రేపు మేజర్ అయినాక ఇంకా దారుణాలకి ఒడిగడుతుంది. రేపు చేసుకున్న చంపేస్తుంది. అసలు సమాజం పట్ల ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. చీడ పురుగులు. నువ్వు తల్లిని చంపిందానివి, రేపు ఎవరైనా చంపుతావు. ఎందుకు చంపావు? కనీసం నీకు తల్లి కొనుగుపురితోని చావుతో ఫైట్ చేస్తూ కొట్టుమిట్టులు ఆడుతుంటే మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి మా అమ్మ చనిపోలే వచ్చి చంపమని చెప్తావా?
బుద్ధి అనిపించలే? ఎక్కడ నీకు పాపం బాధ అనిపించలే? లాస్ట్లో అరే మా అమ్మ అనేది నీకు ఆలోచన రాలేదా? ఏమైపోతుంది సొసైటీ? మనిషి బయటికి వెళ్తే వస్తాడా రాడా తెలియదు. మనం డ్రైవింగ్ చేస్తే మనం మంచిగా పోతే పక్కన వచ్చినోడు కరెక్ట్ వస్తాడా రాడా తెలియదు. మనిషి జీవితానికి గ్యారెంటీ ఏముంది? ఎక్కడో హాస్టల్లో ఉన్న పిల్లల మీద ఫ్లైట్ కూలి చనిపోవడం. మనిషి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉందాం, తల్లిదండ్రులు మంచిగా చూసుకుందాం. మనం చచ్చేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం, ఒక్క రూపాయి కూడా మనతో పాటు రాదు. మనం తెచ్చుకున్న మంచి పేరు తప్ప ఏదీ రాదు మనతో పాటు. మనం చస్తే నలుగురు ఏడవాలి, నలుగురు పాడే మొయ్యడానికి ఉండాలి. రేపు నువ్వు వస్తే నీకు ఉరిశిక్ష చేస్తే రేపు ఓడొస్తాడు నీ తరపున. చట్టాలు చాలా సీరియస్గా ఉండాలి చట్టాలు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితులు వదలకూడదు. సీరియస్గా నేను మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి వాళ్ళని వీళ్ళు ముగ్గురిని మాత్రం ఎట్టి పరిస్థితులు వదలకూడదు. శివ అనేవాడు, ఆ యశ్వంత్ అనేవాడిని కూడా దారుణంగా, ఎంతకంటే దారుణంగా ఉరిశిక్ష చేయాలి నా కొడుకులకి. నిజంగా చెప్తున్నా కదా, దారుణంగా. నీ తల్లి లాంటిది ఆ తల్లి కాదురా. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు మనం ఎక్కడను, అందుకే కుక్కకు కూడా విశ్వాసం ఉంటుందంటారు. మనుషులకు లేని విశ్వాసం కుక్కలకు ఉంటుందంట. అంతకంటే దారుణంగా తయారైపోయారు మనుషులు. తల్లిదండ్రులు ఎందుకు తల్లిదండ్రులను చంపే పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్పాలి మనం? చాలా బాధగా ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దు. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.